హాయ్ యువర్స్. ఇక్కడ నేను ఫ్రిడ్జ్‌లో పాలు అంటే 3 డేస్ బ్యాక్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన పాలండి. నేనిప్పుడు ఈ పాలు మరిగిస్తాను చూడండి ఒకసారి. అంటే ఇక్కడ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఏం లేదండి. మనం వంటకి ఉపయోగించే ఇవి ఫ్రెష్ మిల్క్ అండి. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసిన ఇగోండి ఈ పొంగిన పాలు. నేనిప్పుడు ఇగోండి ఫ్రెష్ మిల్క్ అంటే ఈరోజు మనం మరిగించిన ఈరోజు మార్కెట్ నుండి తీసుకొచ్చిన ప్యాకెట్ అండి. అండ్ ఇప్పుడు చూడండి ఈ మిల్క్ 3 డేస్ బ్యాక్ ఫ్రిడ్జ్‌లో ఉన్న ప్యాకెట్ తెచ్చానండి. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మరిగిస్తాను. వెంటనే పాలు విరిగిపోతాయి. అంటే ఆల్రెడీ పాలు ప్యాకెట్లు ఇరిగిపోయిన పాలే అండి. స్టవ్ మీద పెట్టినా కూడా వెంటనే వేడి తగలగానే ఇరిగిపోతాయండి. ఇప్పుడు ఈ ఇరిగిపోయిన పాలు ఇరగకుండా పొంగు వచ్చేలాగా మనం ఇప్పుడు చేయొచ్చండి. అదేంటంటే వంట సోడా ఉపయోగించండి. కానీ మనం మిస్యూజ్ చేసుకోకూడదండి. ఎప్పుడైనా మనకి అంటే టీ అలవాటైన వారు ఎవరైనా సరే ఒక అంటే హాట్ డ్రింక్ తీసుకున్న వారి కంటే కూడా టీ తాగేవారు ఆగరండి. టీ అలవాటైన వాళ్ళు ఆ టైంకి టీ ఉండాలి. అందుకోసం ఈ వీడియోని చేస్తాను, ఒకసారి చూడండి.